కూర్చోండి, అయిపోయింది ఆ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు సరే మాట్లాడమనండి. వారు మాట్లాడాక నాకు అవకాశం. ఆయన అడిగిన దానికి మీరు చెప్పండి, కానీ ఇంకా ఈ క్వశ్చన్ అయితే లేదు. దీంట్లో అన్ని సమాధానాలు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? ఎంతమంది దగ్గర ఇచ్చారు మీరు? సార్ అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇప్పుడు క్వశ్చన్ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. ప్రశ్నకు సంబంధం లేని అంశాన్ని కూడా తీసుకొచ్చారు ప్రశ్నలోకి. ప్రశ్న చాలా పవిత్రమైంది. అందరికి మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు మనోభావాలకు సంబంధించిన అంశం. మన రాష్ట్రమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన రాష్ట్రమే కాదు. లేదు కూర్చోండి. నా 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 దయచేసి మెంబర్ మాట్లాడినటువంటి ఏది కూడా రికార్డుకు పోదు. మెంబర్ మాట్లాడింది ఏది రికార్డుకు పోదు. నా 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 కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి. మీరు మీ సీట్లో కూర్చోండి. ముందెళ్ళి మీరు సీట్లో కూర్చోండి. మీ సీట్లో కూర్చోండి. పోయి మీ మెంబర్స్ అందరూ కూడా దయచేసి మెంబర్స్ ప్లీజ్ 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 ముందుగా కూర్చోండి. సభ్యులకు విజ్ఞప్తి, దయచేసి మీ అందరికీ కూడా ఆర్డర్ ప్రకారంగా సీట్లు కేటాయించాం. అందరూ కూడా మీ సీట్లో కూర్చోవాలి తప్ప మంత్రుల సీట్లలోనూ వేరే వాళ్ళ సీట్లలోనూ దయచేసి ఎవరు కూర్చోవద్దు. దయచేసి రేపటి నుంచి స్ట్రిక్ట్గా మెంబర్లు అందరూ కూడా ఎవరైనా సరే, ఎవరైతే ఏ సీట్ అయితే మేము కేటాయించామో దయచేసి అందరూ కూడా మెంబర్లు అందరూ కూడా ఆ సీట్లో కూర్చొని మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళ సీట్లో కూర్చొని మాట్లాడొద్దని చెప్పి సభకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎల్విపి గారు మాట్లాడు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీమన్నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామికి మీద ఉన్న భక్తులు, హైందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మానికి కానీ అందరూ కూడా ఆయన కొలుచుకొని ఆయన తాలూకు ప్రజల తాలూకు మనోభావాలకు సంబంధించిన అంశం చాలా సున్నితమైంది. ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. కానీ మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం, అప్రస్తుతం కూడా. అది ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం. 2 అంశాలని, ఒకటి తిరుపతి, ఒకటి వచ్చి సింహాచలం. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు, జరిగింది దురదృష్టం. అది ఒక తప్పిదనం, మానవ తప్పిదనం. దాన్ని మంత్రి గారి మాటల్లో కూడా అంగీకరించారు. అంగీకరించిన దానికి మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, అధ్యక్ష ఏం చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తారని చెప్పారు. దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు రికార్డులో ఉన్నాయి అధ్యక్ష, నేనేమి రికార్డు దాటి వెళ్ళట్లేదు. మాట్లాడినప్పుడు అగమన శాస్త్ర ప్రకారము 2 రోజుల నుండి 10 రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు. ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి ఒకటే మీ ద్వారా మంత్రి గారికి నేను చెబుతూ నేను కొనసాగిస్తాను అధ్యక్ష. అప్పుడు మరి రాబోయే కాలంలో ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి ఆ పర్వదినాలని ఏ విధంగా మీ ప్రభుత్వం తాలూకా విధానం ఉండబోతుంది, మీ పాలక మండలి విధానం ఉండబోతుంది, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకుని ఏమైనా దానిలో ఆలోచన ఏమైనా మీకు ఉందా? దాంతోపాటు 10 మంది 11 మంది, ఇక్కడ 6 అక్కడ 5
చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తున్నానని. మరి బాధ్యత వహిస్తున్నప్పుడు మరి ఏది బాధ్యత? మన బాధ్యత ఆ బాధ్యతకి బాధ్యత అంత మీరు పెద్ద మనసుగా మీరు బాధ్యత వహించినప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ సైట్కి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి? సభ్యులు అడుగుతున్న క్వశ్చన్ వరకే మనం ఎందుకంటే చాలా పవిత్రమైంది. ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంతా మరి మీకు వచ్చి ఈరోజు బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడడం సమంజసమా? చాలా దురదృష్టం అధ్యక్ష. ఈ చర్చ ఈ అవసరం జరగడం ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద అలాగే సంవత్సరంలో అప్పన్న దేవదేవుడి మీద మా వారి తాలూకా కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మంత్రి గారు అందుకే అధ్యక్ష తమని ముందే అధ్యక్షించాను నేను. వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు, అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేసే అవకాశం నాకు ఇవ్వండి. నేను మీరు కొంచెం ఉదారంగా పోయారు అధ్యక్ష. ఆ ఉదారతని వాళ్ళు స్వీకరించలేరు అధ్యక్ష. అంటే వాళ్ళ స్వభావం అది కాదు అధ్యక్ష. తిరుమల వైకుంఠ ఏకాదశి అలాగే చందనోత్సవం సింహాచలం ఈ రెండు ఇష్యూల మీద జరిగినటువంటి సంఘటనల మీద విచారణ నివేదికలు వచ్చాయి. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. ఇంకా తప్పులు జరిగినాయని ఏదైనా ఉంటే వాటిని కూడా బాధ్యత తీసుకుంటాం. చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష. ఒకటి రెండు విషయాలు తమ దృష్టిలో పెట్టాలి. నిన్న మొన్న 2 రోజులు కాలేదు అధ్యక్ష. వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష? మలమూత్రాలు, మద్యం బాటిల్, మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది, టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు అధ్యక్ష. మేము దాని గురించి ఎంక్వైరీ చేశాం. తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష. ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష. స్థపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది. గురుస్వామి 22 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం. విగ్రహంలో సింహభాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం. విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహాన్ని యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం, శిల్పితనం చూపించలేకపోయాం. 2003 అలిపిరి బాంబు పేలుడు జరగడంతో, అంటే తమకు గుర్తుంటుంది అధ్యక్ష, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద
జరిగిన దాడి, అది అలిపిరిలో జరిగింది. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు అధ్యక్ష. ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని శిల్పులు వెళ్ళిపోయారు. ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది. ఇది పూర్తి కాని విగ్రహం. శిల్పులు తీసుకెళ్ళలేదు, దాన్ని శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు. అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు, విస్కీలు ఇవన్నీ చూపించి ఫోటోలు వేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష. ఒక నాస్తికుడు చెప్పడమా హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా అధ్యక్ష? ఇంకా చెప్పాలి అధ్యక్ష, టీటీడీ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారనేటువంటిది టీటీడీ ప్రస్తుత బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మళ్ళీ చదివితే సమయం పడదు, మీకు పత్రికల్లో వచ్చింది, వీడియోలో వచ్చింది. అలాగే అధ్యక్ష, ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష మొత్తం విచారించి స్థపతుల యొక్క స్టేట్మెంట్లు తీసుకొని తిరుపతిలో ఈరోజు 338/2025 అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నాస్తికుడు అనబడేటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అధ్యక్ష. నిన్ననే నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఆయన దోషిత్వం పూర్తయితే తప్పనిసరిగా శిక్ష అర్హుడవుతాడు హిందూ మత ధర్మాల ప్రకారం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా పెద్ద పెద్ద మాట్లాడారు నా మిత్రులు. నన్ను గురించి కూడా ప్రశ్నించారు అధ్యక్ష. మరి మా ఎల్ఓపి గారు అయితే పెద్ద ఆయన నా గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్తూ చొరకలేస్తూ పోయాడు. నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. జగన్ గారు స్విమ్స్ హాస్పిటల్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేషెంట్ల దగ్గర ఉన్నారు అని అంటే ఆ పదాన్ని నేను వాడలేను, కానీ ఎవరికేం భయం ఉంటే అని సెక్యూరిటీ గార్డ్స్ డిఎస్పీలని నెట్టేసి జై జగన్ అనుకుంటూ స్విమ్స్ హాస్పిటల్లోకి పోయింది వాస్తవం కాదు అధ్యక్ష. స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి వార్డుల్లో మామూలు పేషెంట్లు కూడా భయభ్రాంతుల్ని చేసి అక్కడి నుంచి వాడు పారిపోయేటట్టు చేసింది వాస్తవం కాదు అధ్యక్ష. ఇవన్నీ ఇవాళ సమాజం మర్చిపోతుందా? మీరు మర్చిపోయారేమో, మీ నాయకుడు మర్చిపోతాడేమో, మేము మర్చిపోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. నేను ముందే చెప్పాను అధ్యక్ష, 2 రోజుల సాంప్రదాయం అధ్యక్ష వైకుంఠ ఏకాదశి. 10 రోజులకి ఎలా చేశారు, కొనసాగిస్తారని అడిగారు పెద్ద ఆయన. కొనసాగించాలనా లేదా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితులు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పండితుల యొక్క నిర్ణయం మేరకే ఇవాళ మా ప్రభుత్వం రాబోయే వైకుంఠ ఏకాదశిన మేము ఆ ఏర్పాట్లు చేస్తాం. మీరు తప్పులు చేశారని తప్పులు కొనసాగించే క్రమంలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష, మాకు అవసరం లేదు. వాస్తవంగా ధర్మం ప్రకారం, సనాతన విధానాల ప్రకారం ఏ సాంప్రదాయాలనైతే వైష్ణవ సాంప్రదాయాల్ని మరి వైకుంఠ ఏకాదశి రోజు మనం అమలు చేశామో అవే అమలు చేస్తాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, కింద క్యూ లైన్లు ఉండేది లేదు అధ్యక్ష, అన్ని పై వరకే. టోకన్లు ఇచ్చినా, క్యూ లైన్లు పెట్టినా వైకుంఠ ఏకాదశి 2 రోజులు వచ్చిన భక్తులు అక్కడే టికెట్ తీసుకునేవాళ్ళు అక్కడే వెళ్ళేవాళ్ళు.